4వ వచనం చూద్దాం. గోధుమ గింజ లేదంటే వరి గింజ, గోధుమ గింజ 12:24, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండిపోద్ది. ఎలా ఉండిపోతే గింజ, కానీ అది నేలలో పడి కుళ్ళిపోవాలి, చచ్చిపోవాలి. నువ్వు సమాధిలో పూడ్చబడాలి, నేల లోపలికి వెళ్ళాలి, లేదా మంటల్లో కాలిపోవాలి, బూడిదై మిగిలిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. అలా కలిసిపోతే నేలలో ఏమవుతుందా గింజ, ఆ విత్తనం? చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, కానీ అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. వంటి గింజగా భూమి మీద మట్టి శరీరములో ఉన్న నీవు దేవుని కుమారుడా, దేవుని కుమారి, ఈ రాత్రి దేవుడు మీకు చెప్పమన్న ఈ మాటలు వినండి. దేవుని కుమార్తెగా, దేవుని కుమారునిగా మట్టి శరీరములో విత్తనముగా ఉన్న నీవు ఇంతటితో నీ జీవితం అనుకుంటే నీకు పొరపాటు. అదే గింజను మరలా మట్టిలో పడి పూడ్చబడి నీకు విశ్వాసం ఉంటే, నీకు బ్రతుకుంటూ భవిష్యత్తు ఉంటూ ఆశంటూ ఉంటే, భవిష్యత్తు మీద ఆశలంటూ నీకుంటే ఆ విత్తనం ఎన్ని గింజలు అవుతుందట చూడండి. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక గింజ వేస్తే ఎన్ని వెన్నులు వచ్చేయండి బాబు. ఒక వరి గింజ నేలలో వేస్తే ఎన్ని గుత్తులు వరి వెన్నులు వచ్చేయండి బాబు. ఏ గింజనైనా మీరు విత్తండి భూమిలో, అది లేచిపోతుంది. దానికే బ్రతుకుందర్రా. ఒక గింజకు బ్రతుకుందర్రా, ఒక గింజకు భవిష్యత్తు ఉందర్రా. నీ కళ్ళ ముందు దేవుడు నీ ఆకలి తీర్చడానికని ఆలోచించింది ఈ అగ్రికల్చరల్ సైన్స్. చదువుకున్న దేవుని పిల్లలారా బాగా ఆలోచించండి. నువ్వు ఎంఎస్సి చేసావు అగ్రికల్చర్, నువ్వు బిఎస్సి చేసావు అగ్రికల్చర్ బిఎస్సి చేసావు, అక్కడ విత్తనం ఫలించడమే చూపించాడు. ఆ విత్తనం ఫలించడం, మరణించిన తర్వాత నీ అద్భుతమైన జీవితం, శాశ్వత జీవితం గురించి దేవుడు అది వాడాడన్న సంగతి క్రైస్తవులైన అగ్రికల్చరల్ శాస్త్రవేత్తలు అమెరికాలో తెలుసుకోలేదండి.